క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 నడుస్తుంది. పాకిస్తాన్ని చావు దెబ్బ కొడుతుంది మన ఇండియన్ ఆర్మీ. అయితే ఇప్పుడు శుక్రవారం రాత్రి ఏం జరగబోతుంది? హై సెన్సిటివ్ డేగా చెప్తుంటాం శుక్రవారం, ఫ్రైడే. సో ఫ్రైడే నైట్కి పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బ తీసే అవకాశం ఉందా? దీన్ని మన ఇండియన్ ఆర్మీ, మన సైన్యం ఎలా ఎదుర్కోబోతుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ గారు. నమస్తే ఫరూక్ గారు. నమస్కారం అండి. సో ఎలా చూడాలి? పాకిస్తాన్ని మనం చావు దెబ్బ కొట్టామనుకోవచ్చా? పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రకి ఏ రకంగా అయితే మనం ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం సక్సెస్ సాధించామో, దాని తర్వాత వాళ్ళు ఏ రకంగా అయితే రిటాలియేట్ చేసి దాని తర్వాత వాళ్ళు 15 చోట్ల వాళ్ళు అటాక్ చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తే ఎక్కడ కూడాను మనం అవకాశం ఇవ్వలేదు. వాటన్నిటిని కూడాను వెనక్కి తిరిగి స్మాష్ చేసాం. ఎక్కడ కూడాను ఒక చిన్న ఇది కూడా జరగలేదు. అటాక్ చేసింది పాకిస్తాన్ ఆర్మీపై కాదు, లేకపోతే పాకిస్తానీ సివిలియన్స్ పై కాదు. అటాక్ చేసింది కేవలం ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ అటాక్ చేసింది తప్పించి ఎక్కడ కూడా విడిపించలేదు. కానీ పాకిస్తాన్ దీనికి తిరిగి ఏదైతే కుక్కతోక వంకర, ఆ కుక్కతోక వంకర నిరూపించుకోవడానికి గత వారం 10 రోజుల నుంచి రెండు వారాల పైన నుంచి ఫేక్ ప్రాపగండాని నడుపుతూ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి పాత వీడియోస్ ని మొత్తం కూడా టెలికాస్ట్ చేస్తూ వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఎలా అంటే దొంగ 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 అని చెప్పేసి అరిచినట్టుగా తయారైపోయింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఇండియన్ ఆర్మీ పై చెయ్యి సాధించింది అని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే, ఈ విషయాలన్నీ కూడా అందరికి తెలుసు, మనకు తెలుసు. కానీ ప్రత్యేకంగా ఫరూక్ గారు, సో ఇవాళ ఫ్రైడే, చెప్పండి. ఫ్రైడే అనేది చాలా కీలకమైనటువంటి డే, సెన్సిటివ్ డేగా చెప్తారు. కాశ్మీర్లో కూడా ఫ్రైడే రోజునే అనేక అల్లర్లు జరిగాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఫ్రైడేని ఒక అవకాశంగా తీసుకొని మళ్ళీ దొంగ దెబ్బ తీయడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటేనండి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలకి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేనైతే ఏమంటానంటే 55 ముస్లిం కంట్రీస్ ఉంటే కనుక ఆ 55 ముస్లిం కంట్రీస్ లో నివసిస్తున్నటువంటి ముస్లింలకి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటాను. ఎందుకంటే వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ముస్లిం. మాకు ఇక్కడ ఏదైతే ప్లూరలిజం ఉందో, ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో, ఈ భిన్నత్వంలో ఏకత్వమే మా యొక్క దేశ ప్రగతికి మూలమంత్రం అని చెప్పేసి మీరు అందరం కూడాను గమనించాం. కాబట్టే మనం చాలా స్పష్టంగా ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ శుక్రవారం అయినంత మాత్రాన ఏం జరుగుతుందండి? ఈ రోజు మీకు చెప్తాను వినండి. శుక్రవారం నమాజ్ అనంతరం, ఈ రోజు శుక్రవారం, ఇప్పుడు శుక్రవారం నమాజ్ చేసుకుని వచ్చే నేను మీ స్టూడియోలో కూర్చున్నాను. శుక్రవారం నమాజ్ అనంతరం మేము అందరం కూడాను ఈ రోజున 100 అడుగుల జాతీయ జెండాని పట్టుకొని నమాజ్ నుంచి బయటికి రాగానే 100 అడుగుల జాతీయ జెండాని ప్రదర్శిస్తూ మా యొక్క త్రివర్ణ దళాలు ఏదైతే ఉన్నాయో వారికి సంఘీభావం ప్రకటిస్తూ మేము మీతో పాటు ఉన్నాము అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ ఇస్తూ ఈ రోజున మేమందరం కూడాను బయటకు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఇది భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకి వేరే దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలకు ఉన్నటువంటి తేడా అండి. పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. పాకిస్తాన్ డివైడ్ అయింది ఇస్లాం కంట్రీగా మేము ఎస్టాబ్లిష్ అవుతామని చెప్పేసి, కానీ ఇస్లామిక్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని దేన్ని కూడా ఫాలో చేయట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే కనుక 26 మందిని పొట్టన పెట్టుకుంది. 26 మందిని పొట్ట పెట్టుకోవడం ఇస్లాం ధర్మం ఎక్కడ నేర్పిస్తుంది? ఎక్కడ ఇస్లాం ధర్మం మీకు ఈ రకంగా మీరు ఒక అమాయకమైనటువంటి ప్రాణాలని మీరు హరించమని చెప్పేసి చెప్తుంది? నేను అనేక సందర్భాల్లో చెప్తాను, మరలా ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఏదైతే ఖురాన్ లో 5వ అధ్యాయం 32వ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, ఒక అమాయక వ్యక్తి యొక్క ప్రాణాన్ని హరించడం సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించడమే అని చెప్పేసి, ఒక అమాయక వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడటం సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి. ఈ సందర్భంగా నాకు ఆదిల్ హుసేన్ నాకు గుర్తుకొస్తాడు. ఆ 26 మందిలోంచి ఆదిల్ హుసేన్ ఎవరైతే ఇదే హిందూ సోదరుల యొక్క ప్రాణాలను త్యాగం చేస్తుంటే తన ప్రాణాలని పణంగా పెట్టి తన ప్రాణాలని కాపాడలేడు. మరి ఇతను ఈ ఆదిల్ హుసేన్ మన భారతదేశానికి చెందినటువంటి ఈ ముస్లిం యువకుడికి, ఆ ముష్కరులకి, ఆ పాకిస్తానీ వెధవలకి ఉన్న తేడా ఏంటంటే మళ్ళీ వాళ్ళు కూడా ముస్లింలే, వీళ్ళు కూడా ముస్లింలే కదా. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే, నిజంగా పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ ఉంటే కనుక మీరు ఇస్లామిక్ ఏదైతే లాస్ ఉన్నాయో, ఇస్లామిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో
వాటిని ఫాలో కావాలి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా, మీకు ఇష్టానుసారంగా, మీకు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవటానికి మతాన్ని వాడుకొని, ఆ మతం వాడుకోవడం వల్ల ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముస్లింలందరినీ కూడాను ఒకే దృష్టితో చూస్తే అది ఏమాత్రం కూడాను సమంజసం కాదని చెప్తారు. రైట్. ఆ విజువల్స్ చూస్తుంటే పాకిస్తాన్కి సంబంధించిన మిసైల్స్ని తుక్కుగా కూల్చేసాం. అలాగే ఫైటర్ జెట్స్ని కూడా నేల కూల్చేసాం. పాకిస్తాన్కి సంబంధించిన పైలట్ మనకు దొరికాడు. ఆ విజువల్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది అనుకోవచ్చా? చాలా 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 అనుకోవచ్చా అనే మాట మీరు అంటున్నారంటే కనుక మీరు ఇప్పటికి కూడాను మా యొక్క దేశభక్తిని శంకిస్తున్నారని చెప్పేసి నేను అలాంటిది లేదు, అలాంటిది ఏమండి, లేదు. మీకు అంటే ఒక్క మాట చెప్తాను చూడండి విజయ్ గారు. నాకు ఎవరైనా కానీ అన్యాయం చేసిన తర్వాత వారిపై ప్రతీకారం తీర్చుకుంటే ఒక సగటు మనిషికి ఎంత ఆనందంగా ఉంటుందో ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 140 కోట్ల మందికి అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన 26 మంది మీకు బంధువులు కాదు, నాకు బంధువులు కాదు, కానీ మాకందరికి కూడాను ఆత్మ బంధువులు. యాజ్ ఏ ఇండియన్స్ గా మాకందరికి కూడాను బాధ కలిగింది. ఈ రోజున ఆ 26 మందికి ఏదైతే టార్గెట్ పెట్టారో వాళ్ళని పూర్తిగా తునాతునకలు చేశారో దాన్ని మనం అందరం కూడాను బాధపడ్డాం. నా పర్సనల్ రివెంజ్ నేను తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటానో ఈ రోజున మా ఇండియన్ ఆర్మీకి 2 చేతులు ఎత్తి మనం దండం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 చేతులు ఎత్తి వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి ఇంత జరుగుతుంటే మేమందరం కూడాను ఇళ్లలో సుఖంగా పడుకోగలిగాము. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. వాడు అక్కడ లేకపోతే కనుక మేము పడుకుంటామా? కాబట్టి ఇండియన్ ఆర్మీ ఏదైతే సేవలు అందిస్తుందో వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో పాకిస్తాన్కి అయితే చుక్కలు కనిపించాయి అనుకోవచ్చా? నిన్నంతా కాళ్ళ రాత్రి అనుకోవచ్చా? సార్ మీకు ఒక చిన్న మాట చెప్తానండి. ఇక్కడ మీరు ఒక చిన్న అంశాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే సేమ్ డొమైన్ లో సేమ్ ఇంటెన్సిటీతో విత్ సేమ్ డిఫెన్సివ్ మెథడ్ ని మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. అంటే అదేంటంటే వారు ఎంత రీతిలో అయితే రియాక్ట్ అవుతున్నారో అంతే రీతిలో భారతదేశం నుంచి కూడాను త్రివర్ణ దళాలు రియాక్ట్ అవుతున్నాయి. అంతే తప్పించి మా యొక్క భారత ఆర్మీ యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తే కనుక ఈ పాటికి కాళరాత్రి అని చెప్పారు చూడండి, ఈ పాటికి అఖండ దేశం వైపుకి మనం అడుగులు వేసేవాళ్ళం. ఎందుకంటే భారతదేశ ఆర్మీ తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది అనేది వారికి చాలా బాగా తెలుసు. అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఎక్కడ, అక్కడ ఉన్నటువంటి రక్షణ మంత్రి ఎక్కడ, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎక్కడ. కానీ వేరే మన దేశంలో ఇప్పుడు 5:30 అయితే కనుక మన త్రివర్ణ దళాలు ముందుకు వచ్చి మేము ఇది చేశామని చెప్పేసి మీడియా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. మా రక్షణ మంత్రి గారు ఇందాక మధ్యాహ్నం మొత్తం కూడా బ్రీఫింగ్ ఇచ్చారు. మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎవ్రీ పొలిటికల్ పార్టీ హూ ఎవర్ ఇట్ మే బి, అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ పై వచ్చారు. యునైటెడ్ గా ఇండియా ఉంటే కనుక డివైడెడ్ గా పాకిస్తాన్ ఉంది అన్న సంగతి మీరు గమనించాలి. యునైటెడ్ గా ఇండియా ఉంటే డివైడెడ్ గా పాకిస్తాన్ ఉంది. డివైడెడ్ గా ఏ రకంగా ఉంది అంటే కనుక మీరు గమనిస్తే అటు నుంచి బెలూచిస్తాన్ ఫుల్ గా వాయిచి వదిలేస్తుంది. ఇదే పనిలో పని అని చెప్పేసి మనకి ప్రత్యేక దేశం కావాలి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళు వాయిట్ చేస్తుంటే ఇంకో వైపు నుంచి నిన్న రాత్రి పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆయన యొక్క పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడాను రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఏమని నినాదాలు చేస్తున్నారు వాళ్ళు? ఇమ్రాన్ ఖాన్ ఉంటే కనుక ఈ రకంగా జరిగేది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కాదు, ఇమ్రాన్ ఖాన్ స్వయాన సోదరిమణి చెప్తున్నటువంటి మాటలు కూడా ఏంటంటే డైరెక్ట్ గా మోడీకి మన ప్రధానమంత్రి గారికి ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పడుతుంది. ఇదేనా మీరు చేసేది, ఇదేనా మీ యొక్క సామర్థ్యము, ఈ పరిస్థితిలో కనుక ఇమ్రాన్ ఖాన్ ఉంటే కనుక పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి అని చెప్పేసి. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక వారి యొక్క ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అన్న సంగతి కూడా మనం గమనించాలి. కాబట్టి అక్కడ కోఆర్డినేషన్ అనేది లేదు. కంప్లీట్ గా డివైడెడ్ పాకిస్తాన్ ఉంటే కనుక యునైటెడ్ ఇండియా ఉంది అన్న సంగతి మీరు గమనించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మైనార్టీ పరిరక్షణ సమితికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ గారు చెప్తున్నట్టుగా ప్రతి ముస్లిం కూడా, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి ప్రతీకార చర్యపై అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఇండియన్ ఆర్మీని పొగుడుతున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఇదే విధంగా పాకిస్తాన్ మీద వరుస అటాకులు చేసి మొత్తం పాకిస్తాన్ను కూడా మన భూభాగంలో కలుపుకోవడం పెద్ద విషయం కాదు, అఖండ భారత్గా మారడం అతి పెద్ద విషయం కాదని మన ఇండియన్ ఆర్మీకి అని చెప్తున్నారు.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.